అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు మనకిచ్చినటువంటి నూతనమైన దినమును బట్టి దేవునికి మహిమ. మనలందరినీ సజీవ లెక్కలో ఉంచి ఉన్నందుకు ఆ దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. కృపగలిగిన తండ్రి, కనికరం కలిగిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన ప్రతి దినము కూడా నీతో నాతో మాట్లాడుతూ ఉన్న దేవుడుగా ఉన్నాడు. మనందరం సజీవ లెక్కలో ఉండి ఆయన యొక్క నామాన్ని గణపరచుటకు, స్తుతించుటకు ఆయన ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతోమంది రాత్రి పడుకుంటున్నారు, కానీ ఉదయం లేస్తారో లేవరో కూడా తెలియదు. కానీ మనల్ని అయితే సజీవ లెక్కలో ఉంచి ఆ దేవాదేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు మనకు ఒసగుతున్న వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28:6. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు. ఆమెన్. అవును, మన దేవుడు నిత్యము కూడా మనల్ని దీవించే దేవుడు అంటూ ఉన్నాడు. లోకంలో ఉన్న వాళ్ళైతే మనల్ని ఎప్పుడు చూసినా, ఏదైనా తప్పు చేసినా, ఏది చేసినా మనల్ని శపిస్తూనే ఉంటారు, మనల్ని గాయపరుస్తూనే ఉంటాడు. కానీ మన దేవుడు మనల్ని గాయపరిచే దేవుడు కాదు. ఎప్పుడు నువ్వు లోపలికి వచ్చినా, వెలుపలికి వెళ్ళినా, నీ పనుల నిమిత్తం వెళ్ళినా, నీ పనులు ముగించుకొని తిరిగి నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు కూడా నేను దీవిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడుగాక. ఆమెన్. ప్రార్థన. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. అవును ప్రభా, అయ్యా మేము బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు దీవిస్తానని వాగ్దానం ఇచ్చి ఉన్నావు తండ్రి నాయన. మేము చేయి పనులన్నిటిలో కూడా ప్రభా, అయ్యా నీవే నీ చేయి మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించమని ప్రభా, సమస్త కార్యంలో విజయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.